శ్రీమాత్రే నమః. ఈరోజు 9వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 8వ శ్లోకాన్ని చెప్పుకుందాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏ వయ్యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ, జన్మ అంటే పుట్టుక, కర్మ అంటే కార్యాలు, మనం చేసే పనులు అన్నమాట. చ మరియు మే నా యొక్క దివ్యమైనవి. ఏవం ఈ విధంగా యో ఎవరైతే వేత్తి తెలుసుకుంటారో తత్వతః పరిపూర్ణముగా త్యక్త్వా విడిచిపెట్టిన పిదప దేహమును పునర్జన్మ అంటే మరలా పుట్టడం అన్నమాట. మరలా పుట్టాక నైతి ఉండదు మామేతి నన్నే చేరును సోర్జున అర్జున. సో అంటే అతడు అర్జునని నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఓ అర్జున, వారు తమ దేహం విడిచిన తర్వాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు, వారు నా నిత్య శాశ్వత ధామానికే వస్తారు అని ఇక్కడ భగవంతుడు అర్జునునికి ఏకకంఠంతో చెప్తున్నారు. శ్లోకానికి ఒక్కసారి చెప్పుకుందాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏ వయ్యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. 10వ శ్లోకం రేపు చెప్పుకుందాం.